ఆ రోజు రామారావు గారు మాట వినింటే కృష్ణ గారు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే అది ప్రాంతీయ పార్టీ అంటే కుటుంబ పార్టీనే. రామారావు గారు ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడే కదా అయింది. ఆయన అల్లుడు అయ్యాడు. కాబట్టి ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ కుటుంబానికే ప్రాధాన్యత ఉంటుంది తప్ప వెనక ఎవరున్నా కానీ వాళ్ళు వెనక ఉండటమే. అలా కృష్ణ గారు కూడా అందులో నెంబర్ 2గా ఉండేవాడు కొంతకాలం. అంతకు మించి ఆయన ఏదో సాధించి ఉండేవాడు అనేది భ్రమే. అయితే ఎప్పుడైతే చిరంజీవి పోటీ మొదలైందో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది ఆయనకంటే. రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ రేంజ్ చరిష్మా ఉన్నటువంటి ఒక ఆర్టిస్టుని కాంగ్రెస్ పార్టీకి అండగా నుంచోబెట్టి ఎన్నికల్లో పోటీకి దిగాలి అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు కృష్ణ గారితో మాట్లాడారు ప్రభాకర్ రెడ్డి గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ లింకులు ఉన్నటువంటి వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడి ఆయన్ని కృష్ణరాజుని కూడా కాంగ్రెస్లోకి తీసుకున్నారు ఎన్టీఆర్కి పోటీగా. 85 ఎలక్షన్స్ అప్పుడు జరిగినటువంటి గొడవ ఇది. విచిత్రం ఏంటంటే ఆ ఎన్నికల్లో సినిమా ఇండస్ట్రీలో విలన్లందరూ తెలుగుదేశంతో ఉన్నారు, హీరోలందరూ కాంగ్రెస్తో ఉన్నారు. కృష్ణ గారు, అలాగే తెర వెనక నాగేశ్వరరావు గారు. ఆయన తెర ముందుకు రాలేదు కానీ తెర వెనక కాంగ్రెస్ మనిషి. ఆయన ఎవరు? నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ మనిషి ఫ్రమ్ ది బిగినింగ్. ఆయనకి చెన్నారెడ్డితోనూ వెంగళరావుతోనూ వీళ్ళందరితోనూ మంచి బ్రహ్మానంద రెడ్డి గారితోనూ అదే రిలేషనే నాగార్జున వైఎస్ రాజశేఖర రెడ్డితో కంటిన్యూ చేశారంటారు. అంతే, రాజశేఖర రెడ్డి గారితో కంటిన్యూ చేశారు. మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారితో. ఆయన మీద కాంగ్రెస్ అభిమానం అంటారు వాళ్ళది. కాంగ్రెస్ ఫ్యామిలీ అది, కాంగ్రెస్తో ట్రావెల్ అయిన కుటుంబం అది. ఆయన ఎప్పుడు వేదిక మీద లేడు కానీ ఓపెన్ ఏరియాలో ఎప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడేవాడు కాదు. కానీ తెర వెనక ఆయనకి ఆ సంబంధాలు ఉండేవి వాళ్ళతో. అందుకని ఆయన స్టూడియో కట్టాలి అనుకోగానే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఆయనకు స్థలాన్ని కేటాయించింది అన్నపూర్ణ స్టూడియోస్కి. వెంగళరావు గారి చేతుల మీదుగా జరిగింది అది. అలాగే నాగేశ్వరరావుకి ఏదైనా కమ్యూనికేట్ చేయాలంటే వెంగళరావు లాంటి వాళ్ళతో చెప్పించేవాళ్ళు. ఇలా నడిచేది ఆయన రిలేషన్. అలా ఆయనది ఒక గొడవ. ఆయన కాంగ్రెస్ మనిషి అని అందరికీ తెలుసు, కాంగ్రెస్తో ఉండేవాడు. కృష్ణ ప్రత్యక్షంగా కాంగ్రెస్తో చేరాడు, కృష్ణరాజు అక్కడే ఉన్నాడు. ఇలా ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు అక్కడ ఉంటే ఇక్కడేమో గిరిబాబు, సత్యనారాయణ, మోహన్ బాబు, ఈ బ్యాచ్ అంత జగ్గారావు హీరోలంతా కాంగ్రెస్, విలన్లందరూ తెలుగుదేశంలోనూ ఉండేవాళ్ళు. ఫైనల్గా 85 ఎన్నికల్లో రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ టీడీపీయే గెలిచింది. టీడీపీ గెలిచి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి 85లో. అంటే ఆ రేంజ్ పోటీని ఇచ్చినటువంటి, జాతీయ స్థాయిలో ఆ రేంజ్ పోటీ ఇచ్చినటువంటి ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. అక్కడ కృష్ణ గారి చరిష్మా కూడా పనిచేయలేదు అనేది వాళ్ళకి అర్థమైంది కాంగ్రెస్కి. కృష్ణ గారు విపరీతంగా తిరగటం మాత్రమే కాదు, రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీశాడు. మండలాధీశుడు, విశ్వామిత్ర, ఇలా రకరకాల పేర్లతో అనేక సినిమాలు తీశాడు ఆయన. నేనే అంటే నా పిలిపే ప్రభంజనం సినిమా ఆ అకౌంట్లోనే వచ్చింది, ముఖ్యమంత్రి అనే సినిమా ఆ అకౌంట్లోనే వచ్చింది. ఇలా ఆయన ఆ తర్వాత కూడా కొనసాగించాడు. ఆ ఎన్నికల గొడవ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఈ సినిమాల ద్వారా రామారావు గారిని టార్గెట్ చేయటం అనే కార్యక్రమం నడుస్తూనే వచ్చింది. ఇంత నడుస్తున్నా తనకు వ్యతిరేకంగా కృష్ణ ఇన్ని సినిమాలు తీస్తున్నప్పటికీ రామారావు గారు ఏ రోజున కృష్ణ గురించి చెడుగా అనుకోలేదు. ఆయన ఒక మెడ్రాస్లో జరిగినటువంటి ఒక సినీ ప్రముఖుడి ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యాడు ఆయన. ఎన్టీఆర్ హాజరైనప్పుడు ఆ పెళ్లికి కృష్ణ, విజయ నిర్మల్ కూడా వెళ్ళారు. ఆ పెళ్లిలో రామారావు గారి కంట పడకుండా బయటకు వచ్చేయాలని వీళ్ళు అనుకుంటుండగా ఆయన చూసి పిలిచి, నాకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తున్నారు, బాగానే ఉంది, డబ్బులు వస్తున్నాయా, నష్టపోతున్నారా? ఒకవేళ నష్టపోతే అనవసరంగా ఎవరి మాట విని కాల్చుకోకండి, డబ్బులు వస్తేనే సినిమాలు తీయండి అని చెప్పాడు. చెప్పి విజయ నిర్మల్ని పిలిచి, అయిపోయినాయా ఇంకా ఉన్నాయా అని అడిగాడట.
నెక్స్ట్ ఇంకా తీయబోయే సినిమాలు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? ఎంత ఆలోచన శక్తి ఎంత ఇదన్నది అంటే ఆయన పెద్ద వీళ్ళని శత్రువులుగానో లేకపోతే వీళ్ళేదారులను వీళ్ళేదో తనని ఇబ్బంది పెడతారనో అనుకోలేదు. అలాగే ఉండేవాడు ఆయన. ఎవరితోనూ కూడా వీళ్ళేదో శత్రువులు, వీళ్ళ మీద ఇమ్మీడియట్గా దాడి చేయాలి అన్న ధోరణిలో ఉండేవాడు కాదు. అంటే తనకి పోటీదారుడు ఎవరు అనే దానిలో ఆయనకు ఒక స్పష్టత ఉండేది. కృష్ణని ఎవరో గైడ్ చేసి అటువైపు నడిపిస్తున్నారు అని మాత్రమే అభిప్రాయం ఉండేది ఆయనకి. అంతే తప్ప ఏ రోజున ఆయన మళ్ళీ 300వ సినిమా, కృష్ణ 300వ సినిమా ఆయన ఎన్టీ రామారావు గారితోనే క్లాప్ కొట్టించాడు. తెలుగు వీరులు ఎవరా సినిమాకి వెళ్ళి అడిగాడు ఆయన, ఏమండి నా 300వ సినిమా ప్రత్యేకం, అది మీరే వచ్చి క్లాప్ కొట్టాలంటే వస్తానన్నాడు. నువ్వు ఇన్ని సినిమాలు నాకు వ్యతిరేకంగా తీసావు, చీచి నీ సినిమాకి నేను క్లాప్ కొట్టడం ఏంటి అనలేదు ఆయన. వచ్చి ఆ సినిమా క్లాప్ కొట్టి అది హిట్ కావాలని ఆశీర్వదించి వెళ్ళాడు. అంత స్పోర్టివ్గానే ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయనకి గొడవ లేదు ఎవరితోనూ. కానీ ఆయన అభిమానులు కృష్ణని ప్రత్యేకంగా చూశారు. పర్టికులర్గా మీరన్నట్టుగా ఈ నాదెండ్ల భాస్కర్రావు అప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకటన, అది మెకానికల్గా వెళ్ళిపోయిన ప్రకటన అయినప్పటికీ కృష్ణ మన వ్యతిరేకి అనేటువంటి ఒక ముద్ర పడింది. ఆ ముద్ర కొనసాగింపుగా రాజీవ్ గాంధీ పిలుపు మేరకు ఆయన కాంగ్రెస్తో కలవటము, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసిన సందర్భాల్లో ఆయన మీద రాళ్ల దాడులు కూడా జరిగాయి. కృష్ణ మీద వెస్ట్ గోదావరిలో ఆయన ప్రచారం చేస్తుండగా ఆయన మీద రాళ్ళు విసిరారు తెలుగుదేశం వాళ్ళు. అది పర్టికులర్గా ఎన్టీ రామారావు ఫ్యాన్స్ వైపు నుంచి జరిగింది అనే అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశాడు కృష్ణ. చేస్తూ ఆ వేదిక మీదే మాట్లాడాడు, నేను కూడా రామారావు గారి అభిమాని, నా మీద రాళ్ళు వేస్తారేంటి అని మాట్లాడాడు ఆయన. కాబట్టి ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకుని మాట్లాడేవాడు ఆయన. కానీ రామారావు గారికి వ్యతిరేకంగా సినిమాలు తీసేవాడు, ఈ గొడవంతా నడిచేది. ఇది చరిత్ర. అందుకని కృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ అనేది ఇండస్ట్రీలో ఆయన రామారావు గారి సినిమాల్లో కృష్ణ పోషించిన పాత్రలన్నీ కూడా ఆయనకు తమ్ముడుగానే నటించాడు. అది దేవుడు చేసిన మనుషులు కావచ్చు, వయ్యారి భ్రమలు అగలమారి భర్తలు కావచ్చు, విచిత్ర కుటుంబం అని కేఎస్ ప్రకాశ్రావు గారి సినిమాలో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. స్త్రీ జన్మ అనే ప్రకాశ్రావు గారి సినిమాలోనే నటించారు. ప్రతి సినిమాలోనూ కలిసి వచ్చిన అదృష్టం అనే సినిమాలో కూడా చేశారు. ప్రతి సినిమాలోనూ ఎన్టీ రామారావు తమ్ముడుగానే నటించాడు. నాగేశ్వరరావు గారితో నటించిన సినిమాల్లో ఓ సినిమాలో అల్లుడుగాను, ఓ సినిమాలో ఇంకో పద్ధతిలోనూ అలా రకరకాలుగా చేశాడు. కానీ రామారావు గారితో చేసిన 5-6 సినిమాల్లోనూ ఆయన తమ్ముడుగా మాత్రమే చేశాడు. అలా వాళ్ళ మధ్య ఒక రిలేషను, ఒక గొడవ, ఈ రెండూ నడిచినాయి. నాగేశ్వరరావు గారితో కూడా అలాంటి గొడవలే ఉండేవి ఈయనకి. అంటే ఆయన మెడ్రాస్ వదిలి వెళ్ళిపోవడం, సినిమా ఇండస్ట్రీ ఏదో హైదరాబాద్కు షిఫ్ట్ చేయడం కోసం ఆయన వెళ్ళాడనే ప్రచారం, వాటి మీద రామారావు గారికి భిన్నాభిప్రాయం ఉండేది. ఆయన ఆంధ్రపత్రికలో 5 వారాల పాటు వ్యాసాలు రాశాడు అక్కినేని నాగేశ్వరరావుని టార్గెట్ చేస్తూ. ఎన్టీ రామారావు ఆ రోజుల్లో, ఆయన మెడ్రాస్ వదిలేసిన రోజుల్లో. కాబట్టి ఒక స్పష్టమైన విధానంతో ఉండేవాడు ఆయన. స్పష్టంగానే ప్రవర్తించేవాడు. తన మనసులో ఎవరి మీదన్నా కోపం ఉంటే దాన్ని ఓపెన్గానే ఎక్కడో చోట వ్యక్తం చేసేవాడు. అక్కినేని నాగేశ్వరరావు మీద తన విమర్శనే ఆయన 5 వారాల పాటు ఆంధ్రపత్రిక వీక్లీలో రాశాడు. ఈ మధ్య కూడా సర్క్యులేట్ అయినాయి అది సోషల్ మీడియాలో. ఓకే. అది కృష్ణ రామారావుల మధ్య జరిగినటువంటి గొడవ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.